మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలని ఆశపడుతున్నాడు. రక్షణ పొందడమే కాకుండా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారిగా నా బిడ్డలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు రక్షణ పొందావు, బాగుంది. కానీ ప్రతిరోజు దేవుని దగ్గర కూర్చొని ఎంతసేపు సత్యము గూర్చిన నీవు అనుభవ జ్ఞానము నేర్చుకుంటున్నావు? దేవుని బిడ్డలారా, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము ఎక్కడ దొరకదు, దేవుని దగ్గర తప్ప, దేవుని వాక్యము దగ్గర తప్ప. ఎంతసేపు నీవు కేటాయిస్తున్నావు సత్యము గూర్చిన అనుభవ జ్ఞానం నేను నేర్చుకోవాలని చెప్పి? ఇంతవరకు ఒక్కసారైనా ఆయన దగ్గర ఇలాంటి ప్రశ్నతో నువ్వు కూర్చున్నావా? ఒకసారి ఆలోచించు. దేవుని బిడ్డ, రక్షణ పొందితే సరిపోదు, మారు మనసు పొందితే సరిపోదు, ఆత్మతో నింపబడితే సరిపోదు. వాటన్నిటికీ నీవు సరైన విధముగా జీవించాలి అంటే అనుభవ జ్ఞానము కావాలి. కూర్చో దేవుని దగ్గర, దేవుని వాక్యము దగ్గర, సత్యమును గూర్చిన అవగాహన కలిగేంత వరకు మొరపెట్టు, కన్నీరు కార్చు, దీనికోసం ఉపవాసం ఉండు, యాకోబులాగా వెనుగులాడు. దేవుడు నిన్ను సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానవంతురాలిగా తీర్చిదిద్దేంత వరకు ఆయనను వదిలిపెట్టుకోకుండా పదే అడిగి నేర్చుకునే బిడ్డగా నీవు ఉండాలని, తయారవ్వాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. నిజము తండ్రి, రక్షణ పొంది ఉంటున్న మేము సత్యమును గురించిన అనుభవ జ్ఞానము నేర్చుకోకుండా వెనకడుగు వేసిన వారమై ఉంటున్నాం. అలా కాకుండా సత్యమును గురించిన అవగాహన మాకు కలిగేంత వరకు నీ పాదాలు విడిచిపెట్టుకోకుండా ఉండే సమయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.